రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పేషెంట్లను అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా బ్లడ్ టెస్టులు చేసే పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ రోగులను బయట ల్యాబ్స్ కి పంపడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా అతి తక్కువ ధరలకు పేషెంట్స్ కు అందించాల్సిన జనరిక్ మెడిసిన్స్ ను ఎక్కువ రేటుకు అమ్మడాన్ని గుర్తించిన ఆయన ఏరియా ఆసుపత్రి అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మనకి ఇక్కడ ల్యాబ్, ఇక్కడ ఎక్స్రే మిషన్ అన్ని పనిచేస్తున్నాయి. ఉంటున్నప్పుడు ఇవన్నీ ఈయన దాస్తున్నాడు. ఎందుకు ప్రిఫర్ చేస్తారు? జనరిక్ మెడిసిన్ అయినప్పుడు మీరు జనరిక్ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, మీ దగ్గర స్టాక్ లేనప్పుడు జనరిక్ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయాలి, అవునా కదా? మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు కొనటం వల్ల ఏమవుద్ది? ప్రైవేట్ హాస్పిటల్లో కాదు, ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు. ఇక్కడ ఉన్నాయి బిల్స్ ఎదురుకుండా ఇటు మాట్లాడుతున్నాను నేను. జనరిక్ లో కొనవలసిన మందులు ఇందులో కొనటం వల్ల ఏమవుద్ది? 10 రూపాయల టాబ్లెట్ జనరిక్ లో కొంటే 5 రూపాయలకు వస్తుంది. మీరేం చేస్తున్నారో ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి వెళ్ళి 10 రూపాయలకే తెచ్చి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే పేషెంట్లు ఎంత నష్టపడుతున్నారు? పేషెంట్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు, అవునా కదా? ఇంకేముండదు, మిమ్మల్ని తీసేయడమే. కానీ ఇక మీద నుంచి అంటే ఇక మీద నుంచి ఏంటి హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రభస చేసాడు, మొత్తం వ్యాపారం చేసాడు. మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా? ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా? డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని? మరి ఏంటి బిల్స్ ఏంటి? వ్యవహారం ఏంటి?